అదేవిధంగా క్రైస్తవ కుటుంబం నుంచి డాక్టర్ జాయ్సీ మేడం గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున గ్రాండ్ సెమీ క్రిస్మస్ పేరిట పెనమలూరు నియోజకవర్గం మరి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహకారంతో జరుగుతున్నటువంటి యొక్క మంచి కార్యక్రమం క్రీస్తు పుట్టినరోజు వేడుకలను ఆహ్వానిస్తూ మరి ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులే కాక అనేక మంది ప్రజానీకం ఉండగా మరి అందరినీ కూడా ఎంతో కాలంగా తన యొక్క చక్కటి గాత్రంతో మరి ఎంతోమందిని అలరిస్తూ క్రైస్తవ సభల్లో ఆయన యొక్క గాత్రాన్ని పంచుతున్నటువంటి స్టీవెన్సన్ గారికి కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు సార్. మరి ఈరోజు ఇలా ప్రీతిపాత్రుడు అయినటువంటి మన బోడే ప్రసాద్ అన్న గారికి మరీ ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఏదైతే సెమీ క్రిస్మస్ వేడుకలు ఈ రోజున ఉయ్యూరు మండలంలో ఉయ్యూరులో జరుగుతుందో ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడాను ఆదరించే విధంగా ప్రతి ఒక్కరిని కూడాను చెరదీసుకొని వారి యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో వారిని ముందుకు నడిపిస్తున్నటువంటి మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మనం ఎంత చెప్పినా కానీ తక్కువే. ఎందుకంటే ఈ రోజున మైనార్టీలు అనగానే మనం అందరికీ కూడాను ముందు ఏంటంటే అనేకమైనటువంటి విషయాల్లో మాకు కొన్ని సున్నితమైనటువంటి అంశాలు ఉంటాయి. కానీ ప్రతి అంశంలో కూడాను ఎక్కడ కూడాను మా యొక్క మనోభావాలను ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ కూడాను ఏమంటారు ఇష్యూస్ లేకుండా చూస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పగలం. ఈరోజు ఏదైతే సెమీ క్రిస్మస్ వేడుకలు ఇక్కడ నిర్వహిస్తున్నారో మనం ఒక్కసారి చూస్తే కనుక క్రిస్మస్ అంటే మన క్రైస్తవ సోదరులకి అంటే మైనార్టీల్లో మెజారిటీ అంటే సింహభాగం మీకు ముస్లింలు ఉంటే కనుక రెండవ మెజారిటీ సోదరులు ఎవరైనా ఉన్నారంటే కనుక మన క్రైస్తవ సోదరులు. మరి కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే నేను ఒక ముస్లింగా నేను ఉండాలంటే కనుక లేకపోతే నేను ఒక ముస్లిం అని చెప్పేసి నేను తెలియపరచాలంటే కనుక ఎవరైతే యేసుక్రీస్తుల వారు ఉన్నారో ఆయన్ని నేను ప్రవక్తగా నమ్మకపోతే ఆయన్ని నేను ప్రవక్తగా భావించకపోతే నేను ముస్లింగా ఉండను. ఇటువంటి అనుబంధం అనేది క్రైస్తవులు మరియు ముస్లింల మధ్యలో ఉంది అన్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఐక్యతను కొనసాగిస్తూ మైనార్టీలు అంటే కేవలం ముస్లింలు మాత్రమే కాదు, మైనార్టీలు అంటే ఇందులో ఉన్నటువంటి క్రైస్తవులు మరియు బౌద్ధులు జైనులు అందరూ పార్సీలు అందరూ కలిసి మైనార్టీలు అన్న సంగతి మన అందరికీ కూడాను ఇంకోసారి గుర్తు చేస్తూ అదేవిధంగా మన మధ్యలో పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు ఆయన గురించి మొదలు పెట్టాలంటే కనుక డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే మొదలెట్టారో అక్కడి నుంచి మనం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 1982లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో అప్పుడు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పడినటువంటి క్యాబినెట్ ఉందో ఆ క్యాబినెట్ నుంచి తీసుకొని ఇవాళ వరకు ఎన్నిసార్లు ప్రభుత్వం వచ్చినా కానీ ఎప్పుడైతే మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ప్రతిసారి కూడాను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు అంటే ఆ రోజు నుంచి తీసుకొని ఈ రోజు వరకు ఒకే పార్టీతో చిత్తశుద్ధిగా ఉంటూ మైనార్టీల ప్రీతిపాత్రుడుగా అదేవిధంగా మైనార్టీల అభ్యున్నతి కొరకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి నేను అందరి వాణ్ణి అని చెప్పేసి అనిపించుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి మన పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు కూడాను మన మధ్యలో ఉండటం అదేవిధంగా ఆయన మైనార్టీ శాఖ మాత్యులుగా ఉండటం మన అందరికి కూడాను అదృష్టం.